రాజ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనము కోపం అనే టాపిక్ మీద ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. మనం కోపంతో ఊగిసలాడతాం. సమయానికి సందర్భానికి అనుచితంగా కోప్పడి చాలా వరకు నష్టపోతుంటాం. అది ఎందుకు జరుగుతుంది? దేనివల్ల ఈ రిఫ్లెక్షన్స్ వస్తాయి బాడీలో? ఎందుకంటే మనకు బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వటం వల్లే ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ అన్నీ జరుగుతాయి. అది 2 టైప్స్ ఆఫ్ మనకి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. రసాయనాలు అంటాం వాటిని తెలుగులో. అడ్రినలిన్ అండ్ కార్టిసోల్. ఈ 2 మేజర్ కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అయ్యి ఈ కోపానికి కావాల్సిన బాడీ చేంజెస్ని తీసుకొస్తాయి. మనం అనుకుంటాం కోపానికి బాడీ చేంజెస్ ఇలాంటి. కోపంతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? హావభావాలు మారిపోతాయి. మనం కోపంతో ఊగిసలాడిపోతాం. మనం మాట్లాడే తీరు మారిపోతుంది. మన గుండె కొట్టుకోవడం మారిపోతుంది. మనం చాలా వేగవంతంగా బిహేవ్ చేస్తాం. వీటన్నిటికీ కారణం ఏంటి? దీస్ 2 టైప్స్ ఆఫ్ కెమికల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ అడ్రినలిన్ అండ్ కార్టిసోల్. ఇవి బాడీలో రిలీజ్ అయిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కోపం ఎలా మనకి డెవలప్ అయిపోతుందో అలా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇంటేక్ ఆఫ్ ఎయిర్ పెరిగిపోతుంది. ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ పెరిగిపోతుంది. తర్వాత దీనికి తగ్గట్టుగా మనకి ఫీలింగ్స్లో మార్పు వచ్చేస్తుంది. ఆవేశం వస్తుంది. వాయిస్లో మార్పు వస్తుంది. ఇవన్నీ చేంజెస్ వల్ల మనం ఆ చేంజెస్లో ఎదుటి వ్యక్తిని మీద రిఫ్లెక్షన్ ఇస్తాం. ఆ రిఫ్లెక్షన్స్ సమ్టైమ్స్ కరెక్ట్ టైంలో మనం ఆవేశపడటం వల్ల మంచి జరుగుతుంది. కొన్నిసార్లు అనవసరమైన అవసరము లేని దగ్గర పడిన ఆవేశం వల్ల నష్టపోతాం. ఈ ఆవేశాలు దెర్ ఈస్ వేరియస్ టైప్స్ అన్నమాట. ఆవేశంలో కూడా ఆలోచించి మాట్లాడతారు కొందరు. వాడు ఆవేశపడుతూ ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు వాడికి. ఆ విధంగా వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియదు. అలాంటి సందర్భాల్లో మనం చాలా స్నేహితుల్ని కోల్పోతాం. అలాగే ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు తెచ్చుకుంటాం. తండ్రులతో వైరం పెరుగుతుంది. బిడ్డలతోటి ప్రేమను కోల్పోతాం. భార్యతో మనము ప్రేమగా ఉండలేకపోతాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంటంటే స్ట్రెస్. మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అయ్యి ఆ స్ట్రెస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆఫీస్కి పోతే ఇంకొద్దిగా యాడ్ అవుతుంది. ఆ తర్వాత ట్రాఫిక్లో ఇంకొద్దిగా యాడ్ అవుతుంది. ఎవరైనా ఆఫీస్లో మీతోటి అగ్రెసివ్గా మాట్లాడితే ఆ స్ట్రెస్ని ఇంకొద్ది యాడ్ అవుతుంది. ఆఫీసర్ మిమ్మల్ని తిడితే ఇంకొక స్ట్రెస్ యాడ్ అవుతుంది. సో యాడ్ ఆన్ ఎట్ లాస్ట్ ఇంటికి వస్తే మన ఇంట్లో మన ప్రేమించే భార్య అయినా కానీ ఎంత ప్రేమగా మాట్లాడినా ఎక్కడో ఒక వాయిస్ మనల్ని పిన్ చేస్తుంది. ఎ స్మాల్ పిన్ బస్ట్ ద బెలూన్. ఇక్కడ అప్పుడు ఎక్స్ప్రెస్ చేసేస్తాం. ఇక్కడ నీకు యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఆల్ యాంగర్ అపాన్ హూమ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్. ఇట్స్ నాట్ రైట్ ఆల్సో, బట్ సిచ్యువేషన్ డిమాండ్స్ విల్ పోర్ ఆఫ్ అవర్ ఆల్ ద యాంగర్. ఈ టైంలో కూడా ఈ కెమికల్స్ అనేది మన బాడీలో జనరేట్ అయి ఉంటాయి. దానివల్ల జరిగే నష్టాలు ఏమిటంటే ఫ్యామిలీలో ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి విల్ ఫైండ్ ఏ గుడ్ రీజన్ ఆర్ గుడ్ సొల్యూషన్ ఫర్ ద యాంగర్ మేనేజ్మెంట్. ఇట్స్ ఎ బిగ్ టాపిక్, బట్ ఇన్ షార్ట్ కట్లో మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నాకు సపోర్ట్ చేసి వీడియోని షేర్ చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఉంటే చిన్న కామెంట్స్లో
మోటివేషన్ కామెంట్స్ అంటే మార్పుల కోసం ఆ కామెంట్స్ని మీరు తిట్టినా కానీ దాంట్లో ఏదైనా లేనిది ఉంటే నేను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది నా ఒక్క ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇట్ ఈస్ బై ప్యాషన్ ఐఎమ్ డూయింగ్ దిస్. ట్రై టు హెల్ప్ మీ అండ్ motivate me by your likes. Thank you.